నయని సికింద్రాబాద్ వెలుపల ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించేది. ఆమె రోజులు పల్లెటూరి జీవితలోని సాధారణ ఆనందాలతో నిండి ఉండేవి. పక్షుల కిలకిల రావాలు, సూర్యుని వెచ్చదనం మరియు పొలలోని జంతువుల స్నేహపూర్తవక సహవాసం వాటిలో ఆమెకు ఇష్టమైనవి. కుటుంబంలోని శాంత స్వభావం గల గోధుమ రంగు ఆవు గౌరీ మరియు బురదలో దొర్లడానికి ఇష్టపడే అల్లరి పిల్లపంది చింటు. ఒక సూర్యరశ్మితో కూడిన ఉదయం నయని తన అమ్మమ్మకు గ్రామబావి నుండి నీరు తేడానికి సహాయం చేస్తుంది. వారు తిరిగి నడుస్తుండగా వారు గౌరిని దగ్గర్లోని పొలంలో ప్రశాంతంగా మేస్తున్నట్లు చూశారు. ఆమె మెడలోని గంట ప్రతి అడుగుకు మెల్లగా మోగుతుంది. చూడు దాదీ, నయని వేలు చూపిస్తూ ఆశ్చర్యంగా అంది. అక్కడ గౌరి ఉంది, తన అల్పాహారాన్ని ఆనందిస్తుంది. ఆమె అమ్మమ్మ నవ్వింది. అవును, అది మంచి ఆవు, ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అకస్మాత్తుగా గులాబీ రంగులో ఏదో నయని దృష్టిని ఆకర్షించింది. గౌరీ వైపు ఉత్సాహంగా పరుగులు తీస్తుంది. నయని కిలకిల నవ్వింది. గౌరీ ఎప్పుడూ గౌరీతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆవుకు అది కాస్త ఇబ్బంది కలిగించిన గౌరీ సాధారణంగా మెల్లగా అంబా అని అరుస్తూ దూరంగా కదిలేది. కాని చింటూ పట్టుదలగలది. ఓ, చింటూ మళ్ళీ ఏదో చేస్తోంది. నయని నవ్వింది. అది గౌరితో ఆడుకోవడానికే ఎప్పుడూ వదులుకోదు. అయితే ఈసారి చింటుకి ఏదో ప్రత్యేకంగా ఆసక్తికరమైనది దొరికినట్లు అనిపించింది. అది తన ముక్కుతో ఒక ప్రకాశవంతమైన ఎర్రటి పువ్వును నెట్టుకుంటూ దానిని గౌరి వైపుకు తోసింది. ఏం చేస్తోంది అది? నయని కుసుగుసలాడింది ఆసక్తిగా. గౌరి తన పలదించి పువ్వును జాగ్రత్తగా వాసన చూసింది. నయని ఊపిరి బిగబట్టి చూసింది. ఏమి జరుగుతుందో అని ఆశ్చర్యపడుతూ. ఆమె ఆశ్చర్యపోయేలా గౌరి పువ్వును తన నోటితో సున్నితంగా తీసుకుంది. చింటు ఆనందంతో కిలకిలమని అరుస్తూ తన చిన్న తోకను ఊపింది. నయని చప్పట్లు కొట్టింది. గౌరీ పువ్వును తీసుకుంది. చింటు దానికి బహుమతి ఇచ్చింది. ఆమె అమ్మమ్మ నవ్వి, గౌరీ కూడా ఒక బహుమతిని తిరస్కరించలేదు అనిపిస్తుంది, ముఖ్యంగా తన పట్టుదలగల స్నేహితుడి నుండి. ఆ రోజు నుండి నయని తరచుగా చింటు గౌరికి పువ్వులు ఇస్తుండటం చూసింది. మరియు గౌరీ తన స్వంత నిశ్శబ్ద మార్గంలో ఆ చిన్న స్నేహపూర్వక సంజన్లను ఆస్వాదించింతో అనిపించింది. సికింద్రాబాద్ వెలుపలు ఉన్న ఒక నిశ్శబ్ద గ్రామంలో ఒక అమ్మాయి, ఒక ఆవు మరియు ఒక పంది మధ్య పంచుకున్న ఒక చిన్న మధురమైన రహస్యమది.